నిమరండి కొంచెం నెమ్మదిగా ఆ జీవుని నిమరాలి, అంటే జీవుడు లోపలికి అలాగే వస్తాడు. క్లాక్ వైజ్ నిమరాలి, యాంటీ క్లాక్ వైజ్. రైట్, ఓకేనా అండి. రైట్, గుండెని కూడా నిమరండి. అంగాదంగా సంభవసి ఆత్మ వై పుత్రనామాసి. అంటే దాని అర్థం ఏంటి? అంగాదంగా సంభవసి అంటే అంగములు దంగమంటే రక్తమాంసములు అని అర్థం సంస్కృతంలో. సంభవసి మా యొక్క రక్తమాంసములు పంచుకుని సంభవించిన ఓ నా పుత్రుడా. సంభవసి ఆత్మవై మా ఆత్మకు ప్రతిరూపంగా పుట్టిన ఓ నా పుత్రుడా. అంగాదంగా సంభవసి ఆత్మవై పుత్ర నామాసి, ఈరోజు నీకు పేరు పెడుతున్నాను అని. సరే, ఈ కుడి చెవిలో ఈ రోజు నుంచి నీ పేరు, అక్కడ ఏ పేరు రాశారు? జస్విక్ రెడ్డి అని చెప్పి బయటికి వినపడకుండా ఈ రోజు నుంచి నీ పేరు జస్విక్ రెడ్డి అని 3 సార్లు చెప్పాలి. ఇవి తీసుకోండి, ఒకసారి తీసుకోండి. 2 గింజలు, 1 గింజ తీసుకోండి. సచిన్ గారు మీరు కూడా తీసుకోండి, 1 గింజ. 1 గింజ అయిపోయింది. ఇంక పేరు పెట్టేసి తీర్థం ఇచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోదు. కానీ చూడు, ఇప్పుడు తొందర రమ్మన్న బట్టి తొందరగా అయింది, లేదంటే 12 1 గంటకి నువ్వు ప్యార్ అనేవాడు. చెప్పండి. దీర్ఘాయుష్మాన్ భవ. శతాయుష్మాన్ భవ. వర్ధస్వ మాసనామ దేవత ప్రసాద సిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ వర్ధస్వ. మధ్యలోకి తీసుకోండి 1 గింజ, ఎక్కువ వేయకూడదు, కళలో పడిపోతుంది అందుకని. మళ్ళీ చెప్పండి. దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ వర్ధస్వ. నక్షత్రనామ దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఆశ్లేష నక్షత్ర దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. చిరంజీవ. ఏటో చూడు, అటే చూడు. అది లోపల ఆయన పెద్ద మనిషి, 12 ఏళ్ళ అబ్బాయిలు పెద్ద మనిషి అయ్యాడు ఆయన. అప్పుడే 12 ఏళ్ళ అబ్బాయిలు గర్భగుడిలో కూర్చున్నాడు, దేవుడు అయ్యాడు. రైట్, మనం కూడా అలా సాధించాలి. 12 ఏళ్ల వయసులోనే దేవుళ్ళ తయారవ్వాలి. అది తీసుకున్నారా అండి? చెప్పండి. దీర్ఘాయుష్మాన్ భవ. చెప్పండి. శతాయుష్మాన్ భవ. వర్ధస్వ. జస్విక్ రెడ్డి అనే నామము ధరించి దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ వర్ధస్వ. చిరంజీవ సుఖీ భవ. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ వర్ధస్వ. చిరంజీవ సుఖీ భవ. మార్కండేశమస్తు. అఖండ ఆయుష్యాభివృద్ధిరస్తు. అఖండ విద్యాభివృద్ధిరస్తు. సకల విద్యా ప్రాప్తిరస్తు. ఉంగరం తీసేసుకోండి. అయిపోయింది.